ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు కథ పార్ట్ 2. ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు కథ పార్ట్ 2. ఓ రెడ్డి అధికారి పగ. నిన్ననేమో మనం ఏం చూస్తాము, నాటి పగే నేటి కేసు. 2015లో రేవంత్ రెడ్డి గారు ఎట్లా పగబట్టిర్రు, చంద్రబాబు నాయుడు గారు ఎట్లా పగబట్టిర్రు, ఆ పగలో భాగంగా బీజం వేసుకున్నదే ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి నిన్న మనం రాసినాము. దానికి సంబంధించినటువంటి వ్యవహారం, దానికి కొనసాగింపుగా ఇవాళ మరొక వార్త. ఇది ఓ రెడ్డి అధికారి పగ. నన్ను ఇంటెలిజెన్స్ నుంచి తీసేస్తారా, గ్రూప్ 1 ఆఫీసర్కు నా పొజిషన్ ఇస్తారా, నాటి ప్రభుత్వ పెద్దలపైన పగ పెంచుకున్న సదరు రెడ్డి ఆఫీసర్. అసలు ఆ రెడ్డి అధికారి ఎవరు, ఎందుకు ఆయనను ఇంటెలిజెన్స్ నుంచి తొలగించారు? 2016లో నయీం ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ తర్వాత కీలక విషయాలను ప్రభుత్వానికి చేరకుండా ఈ సదరు రెడ్డి అధికారి గారు తీవ్రంగా ప్రయత్నాలు చేసిరు. ప్రభుత్వం ఆరాధిస్తే బయటపడ్డ ఇంటెలిజెన్స్ మాఫియా. అంతకుముందు నయీం అరాచకాలకు సహకరించిన ఇంటెలిజెన్స్ మాఫియా. ఆ ఇంటెలిజెన్స్ మాఫియాకు సదరు రెడ్డి అధికారి ఫుల్ సపోర్టు. ఆ మాఫియాలో ఉన్నదంతా కమ్మ అధికారులే, కమ్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి అధికారులే అందులో ఉన్నారు. విషయాన్ని పసిగట్టిన అప్పటి ప్రభుత్వ పెద్దలు ఇంటెలిజెన్స్ నుంచి ఆ రెడ్డి ఆఫీసర్ అవుట్ లూప్ లైన్లో పెట్టిర్రు. దీంతో కేసీఆర్ పై పగవంచుకున్న సదరు రెడ్డి అధికారి ఇంటెలిజెన్స్ మాఫియా ద్వారా సర్కారు రహస్య సమాచారాన్ని రేవంత్ రెడ్డికి చేరవేత. అలా రేవంత్కు దగ్గరైన రెడ్డి అధికారి అధికారంలోకి వచ్చాక ఆ రెడ్డి ఆఫీసర్ను మళ్ళీ తిరిగి అదే పదవిలో కూర్చోబెట్టిన రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఫోన్ ట్యాపింగ్ కేసుకు శ్రీకారం చుట్టిర్రు. ఈ శ్రీకారంలో భాగంగానే ఈ సినిమా అంతా కూడా నడుస్తూ ఉంది. నేను నిన్ననే ఆ వీడియోలో ఇలా మార్నింగ్ మనం రిలీజ్ చేసినాం. ఆ వీడియో ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు కథ పార్ట్ 2. దాంట్లో మనం క్లియర్గా చెప్పడం జరిగింది. నయీం 2015లోనేమో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దొరికిపోయి కేసీఆర్ మీద పీకల్లాంక పగ పెంచుకొని అవకాశం వచ్చినప్పుడు కేసీఆర్ని ఎట్టెట్ట దొక్కాలి అని ప్రణాళికలు వేసుకున్నాడు 2015లో. 2016లోనేమో ఇంటెలిజెన్స్ విభాగంలో ఒక కీలక పొజిషన్లో ఉన్నటువంటి ఒక రెడ్డి అధికారి గారు సేమ్ 2016లో కేసీఆర్ మీద పగ పెంచుకున్నాడు. ఎందుకు పగ పెంచుకున్నాడు అంటే 2016లో ఆగస్టు 8వ తారీఖు నాడు నయీం ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత నయీం అరాచకాలు, నయీం దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చినాయి. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రకరకాల రంగాల నుంచి ఫిర్యాదులు వచ్చినాయి. ఆ ఫిర్యాదులల్లో ఈ ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్నటువంటి కొంతమంది అధికారుల మీద కూడా ఆ ఫిర్యాదులు రావడం జరిగింది. ఆ విషయాన్ని, ఆ అధికారులు ఎవరు అనేటువంటి విషయాన్ని దాన్ని ఈ సోకాల్డ్ రెడ్డి అధికారి అప్పటి ముఖ్యమంత్రికి, అప్పటి ప్రభుత్వానికి తెలియకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళని షీల్డ్ కవర్ లెక్క వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చిండు. వాళ్ళంతా ఎవరయ్యా అంటే ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్నటువంటి ఒక మాఫియా. ఆ మాఫియా ఏం చేసిందయ్యా అంటే నయీంకి సహకరించింది. నయీం ఏం చేసిండయ్యా అంటే ఆ మాఫియాకు 100,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆస్తులని, 100,000 కోట్ల విలువ చేసేటువంటి భూములని అప్పనంగా కట్టబెట్టిండు. బెదిరించి నయానా భయానా రకరకాలుగా వాళ్ళకు అప్పచెప్పిండు, కట్టచెప్పిండు. అందుకనే ఆ నయీంకి వాళ్ళందరూ కూడా ఈ ఇంటెలిజెన్స్ మాఫియా అంతా కూడా ఒక షీల్డ్ లెక్క, ఒక ప్రొటెక్టర్ లెక్క పనిచేసుకుంటా వచ్చిర్రు. ఈ విషయాన్ని సదరు రెడ్డి అధికారి అప్పటి ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఆ విషయాన్ని పోకుండా ప్రయత్నం చేసిండు. దాంతో అనుమానపడేటువంటి అప్పటి ప్రభుత్వ పెద్దలు అసలు విషయం ఏందనేది క్రాస్ చెక్ చేస్తే ఈ భాగవతం అంతా బయటపడ్డది. ఇంటెలిజెన్స్ మాఫియా మొత్తం బయటపడ్డది. ఇది బయటపడంగానే ఇక ఈ కథ వేరే తిరుగుందని చెప్పేసి ఆ సదరు రెడ్డి అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకుపోయి పక్కన పెట్టేసి లూప్ లైన్లో పెట్టిరు. అట్లా కేసీఆర్ మీద పగ పెంచుకొని, అప్పటికే మాఫియా ఉంది కదా, ఇంటెలిజెన్స్ మాఫియా ఉంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ను అక్కడ ఆ మాఫియా ద్వారా, ఆ వేగుల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ సదరు రెడ్డి అధికారి ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి రేవంత్ రెడ్డి గారికి రకరకాలుగా ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన అనేది మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. అట్లా పాస్ చేసి వాళ్ళిద్దరు ఏకమయ్యి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ రేంజ్లో శ్రీకారం చుట్టిర్రు, ఈ రేంజ్లో అవుతుందన్న సినిమా నడుస్తుంది అంటే కారణము గదే కథ. అదే కథ. వాళ్ళ పర్సనల్ గర్జ్, అప్పుడు నన్ను అరెస్ట్ చేసినని ఒక ఆయన, అప్పుడు నన్ను నా పదవుల నుంచి తీసేసినని చెప్పేసి ఒక ఆయన పర్సనల్ గ్రడ్జ్ పెంచుకున్నట్టుగా ఇది క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. మరి సహకరించినటువంటి ఆ కమ్మ సామాజిక వర్గం ఇంటెలిజెన్స్ మాఫియా ఏం చేసింది దానికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటే అదే సామాజిక వర్గం చేతిలో ఇవాళ మీడియా ఉన్నది. ఆ మీడియా దేనికోసం అంత అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నది? ఇలా ఎందుకోసం చూపిస్తూ ఉన్నది? దీనికోసమే అన్నమాట. ఎందుకంటే ఆ మీడియా ఏ సామాజిక వర్గం చేతిలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ సామాజిక వర్గము సదరు ఇంటెలిజెన్స్ మాఫియా ద్వారా
నయీం ద్వారా లబ్ధి పొంది బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో వేల కోట్ల విలువైనటువంటి భూములని అప్పనంగా పొందిరు కాబట్టి అగ్గోసాగోకు పొందిరు కాబట్టి ఇప్పుడు ఆయన కృతజ్ఞతగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. సో అట్లా ఇవన్నీ దాని వెనకాల పెద్ద తెర వెనకాల చీకటి కోణాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇవన్నీ బయటకు వస్తాయి, ఇవన్నీ ఎన్నడో రోజు బయటకు వస్తాయి అని చెప్పేసి ఎంత వ్యవహారం నడుస్తూ ఉంది. ఇప్పుడు అవకాశం వచ్చింది, వాళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి ఆ సదరు రెడ్డి అధికారి మళ్ళీ రీస్టోర్ అయ్యారు, మళ్ళీ వచ్చి మంచి కీలక పొజిషన్కి. ఆ సదరు రెడ్డి అధికారి మన రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ కలిపి ఇప్పుడు పర్సనల్ గడ్జిని ఫోన్ ట్యాపింగ్ కేసులో రకరకాల వార్తలతోటి ఇదే సామాజిక వర్గం మీడియా రెచ్చిపోతూ ఉంది, పెచ్చరిల్లిపోతూ ఉన్నది. ఇది అసలు కథ. కానీ తెలంగాణ సమాజం ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వల్ల ఇదంతా కూడా కల్పితాలు. ఇవన్నీ కూడా ఇలా 600 మంది వచ్చిర్రు, 300 మందివి ఫోన్ ట్యాప్ చేసిర్రు, 4000 మందివి ఫోన్ ట్యాప్ చేసిర్రు, ఇంతమందివి చేసిర్రు అని చెప్పేసి ఇలా వార్తలు వస్తున్నాయి కదా. ఇది ఏ దానికి కూడా ఒక శానిటీ లేనటువంటి కథ. అది ఓన్లీ వాళ్ళు ఊహించుకొని ఒక బదనాం చేయడం కోసం రాస్తున్నటువంటి వార్తలు అవి. కానీ అసలు కథ ఇగో ఇది, దాని వెనకాలన్నటువంటి అసలు ఉద్దేశం ఇది. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు అసలు నేపథ్యం ఇది. 2 ఎపిసోడ్లు ఇప్పటికే మనం చేసినాం. ఆ ఎపిసోడ్లను కూడా క్లియర్గా మీరు చూడండి, మన ఛానల్లో ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ అసలు కథ పార్ట్ 1 పార్ట్ 2 ఇప్పటిదాకా అయింది. మొత్తం ఇవి ఎన్ని పార్ట్లు ఉన్నాయో అంతా అసలు భాగవతం అంతా తీసి బయట పెడతా, తెలంగాణ సమాజం ముందు ఉంచుతాం. ఏదైతే కాళేశ్వరం మీద కమ్ముకున్నటువంటి విష మబ్బులను ఏ రకంగా అయితే మనం చీల్చి చెండాడి ఇలా దాని మీద ఒక క్లారిటీకి తెచ్చినామో, తెలంగాణ సమాజానికి అవగాహన కల్పించే ప్రయత్నం చేసినామో, అలాగనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా వస్తున్నటువంటి అన్ని విష ప్రచారాలకు చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. 100% తెలంగాణ సమాజం ముందు వాస్తవాలు ఉంచుదాం. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అని పెట్టింది ఇలా, ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టి ఇలా మొత్తం చర్చ అంతా మీడియాలో అదే పెడతా ఉన్నారు. కానీ తెలంగాణ సమాజం ఒకటి అర్థం చేసుకోవాలి, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేటువంటి ఈ ప్రచారం వల్ల మనకు ఏమన్నా జరుగుతుందా? ఏమవుతుంది అంటే ప్రభుత్వానికి అటెన్షన్ డైవర్షన్ అవుతున్నది. ప్రజలకు రావాల్సినటువంటి స్కీములు, పథకాలు, సంక్షేమం అంతా కూడా దూరం అవుతా ఉన్నది. ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు మనం రైతు దగ్గరకు పోదాం, ఫోన్ ట్యాపింగ్ కేసు వల్ల మీకు ఏమైనా అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా అంటే ఆయనకి ఏం ఉండదు. కానీ ఈ సంక్షేమ పథకాలు వస్తే ఆ రైతు బాగుపడతాడు, ఆ రైతు అదవుతాడు. ఇట్లా మొత్తము ప్రభుత్వము దృష్టి మరల్చడం కోసం మాత్రమే ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కేవలం కల్పితాలు. ఈ కల్పితాలతోటి సినిమా నడిపించుకుంటూ పోతా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసు అని. కానీ అసలు కథ ఇదన్నమాట. మనం అందులో ఉన్నది దయచేసి మీరు చూడండి మిత్రులారా.